ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి పేరు మీద 85లోనే నందమూరి తారక రామారావు గారు తెలుగు యూనివర్సిటీ తీసుకొచ్చారు. విభజన తర్వాత రాజమండ్రిలో మళ్ళీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మన నాయకుల్ని మనం గౌరవించుకోవాలి. త్యాగాలు చేసిన త్యాగధనులు గుర్తుపెట్టుకుంటే అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవంతో ముందుకు పోయారు. తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇందులో అనుమానమే లేదు. ఎన్టీ రామారావు గారు ఆత్మ గౌరవాన్ని ప్రబోధిస్తే నేను వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంతో సమానంగా ఆత్మవిశ్వాసంతో ముందు పోమని ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపుతో ఒకసారి నాకెంతో సంతోషం. ఆంధ్ర తెలుగు ఒకసారి చూస్తే తెలుగు మీద మీ మీద నాకు ఎంత గౌరవం ఉందంటే నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి గౌరవం మీరు నాకు ఇచ్చారంటే నా జీవితాంతం మీకు తెలుగు వారికి రుణపడి ఉంటారని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు.